హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం ఇంతకుముందు వీడియో చూసాం కదా. ఈ వీడియోని దీనిలో అనాలిసిస్ చేసాం. మార్కెట్లో ఏం జరగబోతుంది, ఏం జరిగింది, నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఉండాలి, సెల్ సైడ్ ఉండాలి, బై సైడ్ ఉండాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో చూసి దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇవాళ మనం మార్కెట్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇవాళ మార్కెట్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతమంది ట్రేడ్ తీసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని, మార్కెట్ వాళ్ళ న్యూట్రల్లోనైనా, లైట్ గ్యాప్ డౌన్ అయినా, హై గ్యాప్ డౌన్ అయినా మనం సెల్ సైడ్ ఉంటామని ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్లో ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. మనం సెల్ సైడ్ ఉన్నాం కదా. మార్కెట్లో మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి, ఎక్కడ మనకి బయింగ్ ఎంట్రీలు కూడా వచ్చాయి, సెల్లింగ్ ఎంట్రీలు కూడా వచ్చాయి. చూద్దాం. అది సెల్లింగ్ సైడ్, మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి సెల్ ఎంట్రీలు ఫస్ట్ చూద్దాం. నేను అంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లాగ్, ఒక పెద్ద ఫ్లాగ్ టైప్ అయింది. ఇక్కడ ఈ క్లోజింగ్ ఏరియా దగ్గర మార్కెట్ కనుక వచ్చి రిజెక్ట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అని మాట్లాడుకున్నాం. మార్కెట్ అప్ సైడ్ లైట్ గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. అక్కడ నుంచి లైట్ బులిష్ మూవ్ ఇచ్చింది. మనకి చూడండి, పెద్ద క్యాండిల్ క్రియేట్ అయ్యింది. ఈ జోన్లో ఎక్కడన్నా అంత పెద్ద క్యాండిల్ ఉందా చూడండి. మనం అర్థం చేసుకునే విధానం వేరు ఉండాలి మార్కెట్ని. ఇక్కడ చూడండి, ఈ జోన్లో అంటే ఈ ప్రైస్ ఏరియాలో ఇది ఒక 50 పాయింట్స్ ప్రైస్ ఏరియా అనుకుందాం, ప్రైస్ రేంజ్ అనుకుందాం. మనకి ఇంత పెద్ద క్యాండిల్ ఎక్కడ వచ్చిందా అనేది ఒకసారి చూద్దాం. అంటే మార్కెట్ మనం అర్థం చేసుకునే విధానం డిఫరెంట్ వేగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది పెద్ద క్యాండిల్, ఈ రేంజ్, ఈ ప్రైస్ రేంజ్లో ఇక్కడ ఉంది, ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ ఉంది. కానీ తర్వాత ఏం జరిగింది, ప్రైస్లో ఒక రేంజ్ చేయగలిగారు. ఎవరు బయ్యర్స్, సెల్లర్స్ ఇద్దరు ప్రైస్ని ఆపారు. పైకి తీసుకెళ్ళకుండా సెల్లర్స్ ఆపారు, కిందకి రాకుండా బయ్యర్స్ ఆపారు. అలా మనం అర్థం చేసుకోవచ్చా మార్కెట్? నెక్స్ట్ ఏం జరిగింది, ఈ జోన్లో అంత పెద్ద క్యాండిల్ ఏది రాకుండా ఇక్కడ వచ్చింది చూడండి, ఇంత పెద్ద క్యాండిల్. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇంతకుముందు ఇక్కడ కూడా అంత పెద్ద క్యాండిల్ క్రియేట్ అవ్వలేదు, కానీ ఇక్కడే క్రియేట్ అయింది. ఈ టైంలోనే అంత క్యాండిల్ క్రియేట్ అయిందని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే మార్కెట్ మనం ఎలా చూడొచ్చు, అక్కడ ఏం జరిగింది అనే సైకాలజీ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలంటే, ఇంత క్యాండిల్ క్రియేట్ అయిందంటే బయ్యర్స్ అయినా వీక్ అయి ఉండొచ్చు. అంటే ఆ ప్రైస్లో ఇంట్రెస్టెడ్ లేరు బయ్యర్స్. అంత ప్రైస్లో ఎందుకు లేమో, అంటే ప్రైస్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోని ఫీల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు. లేదు, సెల్లర్స్ ఇది మంచి ప్రైస్ ఆల్రెడీ. సెల్లర్ అంటే ఎవరండి? సెల్లర్ అంటే ఎవరు చెప్పండి? బై చేసి కింద లోలో బై చేసి పైన అమ్మాలనుకున్నాడు కదా సెల్లరు. బై చేసి పైన అన్నాడు సెల్లర్, బై చేసినాడు సెల్లర్. ఇక్కడ సెల్ ఆల్రెడీ తనకి ప్రాఫిట్ వచ్చింది, ఈసారి వెళ్ళలేదేమో అనుకొని ఇక్కడ సెల్ చేసి ఉండొచ్చు. సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండొచ్చు మార్కెట్లో. అలా మనం ఈ రెండు ఏదైనా ఒకటే, బయ్యర్స్ వీక్ అయినా ఒకటే, సెల్లర్ స్ట్రాంగ్ అయ్యారని అనుకున్నది కూడా మనకు ఒకటే. ఈ రెండు ఏది జరిగినా మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయింది. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇంత పెద్ద క్యాండిల్ ఇక్కడ ఎక్కడా రాలేదు కాబట్టి ఈ జోన్లో ఇప్పుడు వచ్చింది క్యాండిల్. ఇది ఒక మన ప్యాటర్నే కదా, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, బేరిష్ ఎంగల్ఫింగే కదా. ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంటుంది. ఎస్ఎల్ ఇక్కడ ఉంటుంది, ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. ఎంట్రీ అది, స్టాప్ లాస్ అది. లేదు అలాగే సార్ మేము అలా ఎంగల్ఫింగ్ వాటి ద్వారా సింగిల్ క్యాండిల్స్ ద్వారా తీసుకోమనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇదిగో చూడండి, ఇది ఒక జోన్ కదా, ఇదో జోన్ కదా. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, లేదు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. అలా కూడా మీరు ప్రాఫిట్ చేయొచ్చు, ఈ మూన్ క్యాప్చర్ చేయొచ్చు. ఓకే సార్, మీరు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ మీద, బ్రేక్అవుట్స్ మీద తీసుకునే వాళ్ళు, అంటే కన్సల్టేషన్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదు సార్ మేము ట్రెండ్ లైన్ మీద ఎంట్రీ తీసుకునే వాళ్ళు అనుకుందాం. సో ట్రెండ్ లైన్ మీద కూడా బ్రేక్అవుట్ వచ్చింది, అక్కడ మరి ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ ట్రెండ్ లైన్ కనిపిస్తుందా? మార్కెట్ అప్ సైడ్ వస్తుంది, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ నుంచి ఈ మూడు మీరు క్యాప్చర్ చేయొచ్చు. అలా ట్రెండ్ లైన్ ద్వారా కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సెల్ సైడ్ ఎందుకు సెల్ సైడ్ అంటే, ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సెల్ సైడే ఎందుకు, అక్కడ జరిగిన సైకాలజీ ఏంది, పెద్ద టైం ఫ్రేమ్లో డైలీలో జరిగిన సైకాలజీ ఏంది, మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ ఏంటి ఉంది అనేది ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నా. ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేసి ఈ వీడియోలో కామెంట్ చేయండి దాని గురించి ఏమైనా డౌట్ ఉంటే. నేను పర్సనల్గా వాల్యూమ్స్ మీద ట్రేడ్ తీసుకుంటా. అది ఎలా తీసుకుంటా అనేది ఒక్కసారి మీకు ఆ సైకాలజీ చెప్తాను. మీరైతే వాల్యూమ్ మీద ట్రేడ్ చేయొద్దండి. నాలెడ్జ్ లేకుండా అయితే వాల్యూమ్ మీద ట్రేడ్ చేయొద్దు.
నేను ఎలా ఇక్కడ ఎంట్రీ అంటే మీన్ సెల్ సైడ్ అనుకున్నా కదా, ప్యాటర్న్ ద్వారా తీసుకున్నారు కొంతమంది ఉంటే ట్రెండ్ లైన్ మీద తీసుకుంటారు. నేను ప్రజెంట్ వాల్యూమ్స్ మీద ట్రెండ్ చేస్తాను. అది ఎలా వర్క్ అయింది, ఎలా నేను ఎంట్రీ తీసుకున్నా ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి. మనం సెల్ సైడ్ ఉన్నామంటే అర్థం ఏంటి చెప్పండి, మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది అనే కదా మన ఉద్దేశం. అయితే మార్కెట్లో అదే కదా. ఇక్కడ చూడండి మార్కెట్ హై చేసి లో వచ్చి ఈసారి చూడండి ప్రైజ్ రిజెక్షన్ అవుతుంది. ఇక్కడ ప్రైజ్ వెళ్ళలేకపోయింది, ప్రైజ్ హై. మీరు అనొచ్చు ఇక్కడ నుంచి ఏమో సార్ ఇట్లా వచ్చి ఇలా పైకి వెళ్తుందేమో, వెళ్ళొచ్చు, వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ మన ప్రాబిలిటీ పెంచాలంటే ఇక్కడ చూడండి వాల్యూమ్స్తో ట్రేడ్ తీసుకుంటా. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి చెప్పండి, ఇక్కడ వరకు ఏముంది చెప్పండి, మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ ఉంది, ఇలా వెళ్ళిపోయింది అని చెప్పింది కదా. ఇది ఒక బుల్లిష్ ట్రెండే కదా. ఇక్కడ మీరు ఎలా ఎంట్రీ తీసుకున్నారు సార్, సెల్ సైడ్ ఎంట్రీ మీరు ఎలా తీసుకున్నారు అనే అదే కదా మన డౌట్ మనకి రావాల్సింది. ఇక్కడ బుల్లిషే కానీ ఇక్కడ జరిగే సైకాలజీ అర్థం చేసుకోండి. మార్కెట్లో అప్ సైడ్ వచ్చింది, డౌన్ సైడ్ వచ్చి ఏం జరగాలి, ఇక్కడ స్లో వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళాలి. కానీ ఇక్కడ చూడండి స్లోగా ఉంది. ఇక్కడ బుల్స్ వీకారు మనకు అర్థమవుతుంది. మార్కెట్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. ఇది ఒక ఈ క్యాండిల్ మనకు అర్థమైంది. ఇక్కడ నుంచి ఛాన్స్ తక్కువ ఉంది పైకి వెళ్ళడానికి అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సైకాలజీ. ఇక్కడ జరిగిన సైకాలజీ అర్థం చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి కరెక్ట్గా, ఇక్కడ కనిపిస్తుందా, ఈ క్యాండిల్లోనే ఎందుకు వాల్యూమ్స్ బిల్డ్ అయ్యాయి చెప్పండి. అక్కడ బయ్యర్స్ అని అనుకుంటే మనం మార్కెట్ లోలో ఉన్నప్పుడు బై చేయొచ్చు కదా, ఇక్కడ కానీ వాళ్ళు ఎందుకు హైలోకి వచ్చాక బై చేశారు. మన హైలోకి వస్తే ఎవరు ఉంటారు అనుకున్నాం, మనం ఆల్రెడీ సెల్లర్స్ ఉంటారు మార్కెట్లో అనుకున్నాం. ఇదిగోండి ప్రైస్ హైకి వచ్చి కిందకి వెళ్ళి ఈసారి పైకి వెళ్తుంది అంటే బుల్స్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు మార్కెట్ని. కానీ వాల్యూమ్ బిల్డ్ అయింది అంటే బయ్యర్స్కి ఎవరు అడ్డుగా మార్కెట్లోకి వచ్చారు, అది వాళ్ళు ఎవరు, సెల్లర్స్. ఇప్పుడు వాళ్ళ సెల్లర్స్ ఏమో మనకి ఎలా తెలియాలంటే ఈ క్యాండిల్ గమనించండి, అంత అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ మళ్ళీ డౌన్ తెచ్చి క్లోజ్ చేశారు. కిందకి వచ్చి క్లోజ్ అయిందంటే ఫుల్, అది కూడా వాల్యూమ్తో. పెద్ద ప్లేయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, సెల్లర్స్ అని అర్థం చేసుకొని. మార్కెట్ బుల్లిష్ ఉంది కదా, ఇక్కడ బుల్లిష్ ఉందంటే బయర్స్ ఉంటారు. బయర్స్ ఉంటే ఇక్కడ సెల్ చేయాల్సిన అవసరం ఏంది సెల్లర్స్కి, పైకి వెళ్ళాక సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ ఎందుకు సెల్ చేశారు, బయ్యర్స్ లిక్విడిటీ దొరికిద్ది, ఇక్కడ నుంచి బుల్లిష్ అనుకుని ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి బుల్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు అనుకొని ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవ్వచ్చు. నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఈ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూడు క్యాప్చర్ చేశాను, ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అలా నేను వాల్యూమ్స్తో కూడా ట్రేడ్ చేస్తాను. ఇంతకుముందు జరిగిన సైకాలజీ మార్కెట్లో ఇప్పుడు జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని మనం ఎంట్రీ ఫైండ్ అవుట్ చేసుకొని ఎంట్రీ తీసుకోవటమే మార్కెట్ అంటే. మీరు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది కాదు, మన ఎంట్రీ ఎలా ఉంది. మన స్టాప్ లాస్ ఇచ్చినా సరే మనం ఫీల్ అవ్వకూడదు, మన ప్రాఫిట్ వచ్చినా సరే ఎమోషన్ అయిపోకూడదు. దేనికి ఎమోషన్ అవ్వకుండా ట్రేడ్ చేసే వాళ్ళే ట్రేడర్స్ అంటే. మీకు ప్రాఫిట్ చూపించి ట్రాప్ చేయాలని మేము అనుకోవట్లేదు, ఎందుకంటే మాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాం అంతవరకే. ఓకే సార్, నేను సెల్ సైడ్ ఉన్నాను, మీరు అన్నట్టే సెల్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, బాగానే చెప్పారు. మరి నేను బై సైడ్ ఉన్నాను సార్ మార్కెట్ అని వాళ్ళు కూడా ఉంటారు. బై సైడ్ కూడా ఎంట్రీస్ వస్తాయండి మార్కెట్లో, బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరిది మార్కెటే. కానీ మన ఎంట్రీ ఎక్కడ ఉంది అన్నదే ఇంపార్టెంట్ మార్కెట్లో. ఇక్కడ గమనించండి ఈ ఫాల్లో, ఇక్కడ వాల్యూమ్స్ కూడా మనకి దాని తగ్గట్టే కరెక్ట్ బిల్డ్ అయ్యాయి. ఇక్కడ చూడండి వాల్యూమ్స్ కూడా బిల్డ్ అయ్యాయి, ప్రైస్ ఫాల్ అయింది. ఇక్కడ ప్రైస్ చూడండి పైకి వస్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వస్తుంది. మనం దీన్ని ఎలా చూడొచ్చు, ఫైట్ జరిగింది అనుకోవచ్చా. ఇక్కడ ఫైట్ జరిగింది మార్కెట్లో, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇంత సెల్లింగ్ ప్రెజర్, నిజానికి ఇంత సెల్లింగ్ ప్రెజర్ ఉంటే ఇంత పెద్ద క్యాండిల్ అసలు క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంత సెల్లింగ్ ప్రెజర్ ఉంటే ఇక్కడ దాకా రాని మార్కెట్. ఇది రెడ్ క్యాండిల్ ఉందా, ఈ రెడ్ క్యాండిల్ నుంచే ఇట్లా వెళ్ళిపోయింది ప్రైస్. అలా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇంత పైకి వచ్చి ఇక్కడ నుంచి కిందకి రావడం అలా ఉండదండి మార్కెట్లో ఎప్పుడైనా. ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ దాకా ప్రైస్ సెల్లర్స్ బయర్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే సెల్లర్స్ వీక్ అయ్యారని అర్థమైంది. కాబట్టి
మనకి ఈ క్యాండిల్లో సెల్లర్స్ వీక్ అని అర్థమైపోయింది. ఈసారి వచ్చే లోలో నేను బై చేస్తాను. దీనికి మనం ఇక్కడ సైకాలజీ అంతా చేసుకోవచ్చు, లేదా వాల్యూమ్స్ ద్వారా చేసుకోవచ్చు, లేదు ఫిబొనాచి ద్వారా కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి ఇలాంటి చోట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను సైకాలజీ, ఆ సైకాలజీ మీకు వస్తే ఫిబొనాచి ద్వారా కూడా ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని ఈ టార్గెట్ ఈ మూన్ క్యాప్చర్ చేయొచ్చు. మార్కెట్లో మనం ఎటు ఉన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ సైడ్ ప్రాబిలిటీ ఎటు ఉంది, బై సైడ్ ఉందా సెల్ సైడ్ ఉందా, సెల్ సైడ్ ఉంది అని మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసాం అంతకుముందు వీడియోలో. అందుకే సెల్ ఎంట్రీలు వచ్చాయి చూడండి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. కానీ బై ఎంట్రీ ఎంతవరకు వచ్చి మనకు ఒక్కటే ఒక బై ఎంట్రీ వచ్చింది, ఇక్కడే బై ఎంట్రీ మనకు వచ్చింది. సెల్ 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 మీరు అనుకోవచ్చు నేను బై చేస్తాను సార్ ప్రాఫిట్ తీస్తాను, చేయొచ్చు అండి, తప్పేం లేదు దాంట్లో. ఎంత డౌన్ మార్కెట్ ఎంత డౌన్ ట్రెండ్లో ఉన్నా మీరు ఇక్కడ బై చేసి వాడిని తీయచ్చు. కానీ ప్రాబిలిటీ ఎక్కువ ఎటుంది, ఎంట్రీలు ఎక్కువ ఎటు వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం అనాలిసిస్ చేస్తాం ఎప్పుడైనా. ఇదిగోండి ఇక్కడ చూడండి సెల్లింగ్ ఎంట్రీయా, సెల్లింగ్ ఎంట్రీ ఇక్కడ వచ్చిందా, ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది. మరి బై ఎంట్రీలు ఎన్ని వచ్చాయి చెప్పండి, వచ్చింది ఒక్కటే బై ఎంట్రీ. మిగతా వచ్చి ఉండొచ్చు కానీ స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బై ఎంట్రీ ఇది కూడా బై ఎంట్రీ, ఇది కూడా బై ఎంట్రీ, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి, దేనికి హిట్ అయింది, దీనికి హిట్ అయింది, ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. సెల్ ఎంట్రీ లేదు కూడా మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. అలా మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గీసేసి లేదా ట్రెండ్ లైన్స్ ఒకటి గీసేసి మనీ వస్తాయి, ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చిందని నేను బై చేసా, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందని సెల్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారండి యూట్యూబ్లో. కానీ అవన్నీ మార్కెట్లో వర్క్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చూడండి ఇంత ఫాల్ ఉంది, ఇంత ఫాల్లో ఇక్కడ బై చేయాలా, ఇక్కడ బై చేస్తే ప్రైస్ ఇట్లా వెళ్ళిపోయి దాన్ని ప్రతిసారి జరిగిద్ది. అలా ఒక్కసారి వెళ్ళి సపోర్ట్ రెసిస్టెన్స్ గీసి చెక్ చేసుకోండి మీరే. ఇక్కడికి వచ్చింది నేను బై చేసా, ఎన్నిసార్లు మీరు ప్రాఫిట్ ఉంటారు, మీ ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది. 100 టైమ్స్లో మీరు 30 టైమ్స్ కూడా మీరు ప్రాఫిట్ తీయలేరు దాంట్లో. అది అలా జరగదండి. జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గీసి మీరు ట్రేడ్ చేస్తే మార్కెట్లో అయితే మనీ తీయలేరు, అది అసలు జరగదు, ఇంపాసిబుల్. దాని ద్వారా మనీ అయితే తీయలేరు. ఎందుకంటే నేను ఒక చోట సపోర్ట్ చేస్తాను, మీరు ఒక చోట సపోర్ట్ చేస్తారు. కరెక్ట్ ఇక్కడే రియాక్ట్ అవ్వాలి, మార్కెట్ ఇక్కడే రిజెక్ట్ అవ్వాలనేది కాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ అయినా ఒక లైన్ కాదండి. ఇలా ఒక లైన్ కొట్టా, అది కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్, ఇలా మార్కెట్ ఇలా రియాక్ట్ అయింది అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మార్కెట్లో ఫెయిల్ అవుతారు. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి, సపోర్ట్ అయినా సరే రెసిస్టెన్స్ అయినా సరే, ఇవి ఒక జోన్లా చూడండి. ఈ రేంజ్లోకి వచ్చింది మార్కెట్, ఇక్కడ ఈ రేంజ్లోకి మార్కెట్ వచ్చింది, ఇక్కడ మనం ఏం చేయాలి, లేదు ఇవ్వండి రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ జోన్లో ఇక్కడ ఈ జోన్లో మార్కెట్ వచ్చింది, ఇక్కడ జరిగింది మీరు పట్టించుకోవద్దండి. ఇక్కడికి వచ్చింది, మనం అనుకున్న జోన్లోకి వచ్చింది మార్కెట్. ఈ జోన్లో ఏం జరుగుతుంది, కన్సల్టేషన్ జరిగి ఫైట్ జరుగుతుంది. ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఇక్కడ విన్ అయ్యారు అనేది అర్థం చేసుకోవడానికి మనం ట్రెండ్ లైన్స్ కానీ ప్యాటర్న్స్ అవ్వచ్చు, వాల్యూమ్స్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి. మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చిందండి మార్కెట్, మనం అనుకున్నట్టే ఇక్కడ జరిగింది, ఈ మూన్ క్యాప్చర్ చేయొచ్చు మీరు. మనం అనుకున్నట్టు ఇక్కడ చెప్పాం కదా, నేను ఆల్రెడీ ఈ జోన్లో వచ్చింది ప్రైజ్, ఇక్కడ ఎక్కడ కూడా అంత పెద్ద క్యాండిల్ లేదు, ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి నేను సెల్ చేస్తా అని చెప్పాను. అలా మార్కెట్ అర్థం చేసుకొని సపోర్ట్ దగ్గరకు వచ్చింది, అక్కడ ఏం జరిగింది, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం చేసుకొని మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. కానీ జస్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చిందని బై చేస్తే మాత్రం అది మీకు చాలా పెద్ద మిస్టేక్ అయింది. ఓకే, ఎంట్రీస్ గురించి అయిపోయింది కదా. రేపటి అనాలిసిస్ చూద్దాం ఒకసారి. రేపు మార్కెట్ ఎటు సైడ్ ఉండాలి, మనం బై సైడ్ ఉండాలి సెల్ సైడ్ ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. మనం ఏమనుకున్నాం ఫస్ట్ మార్కెట్లో, మనం ఏమనుకున్నాం మార్కెట్ని మనం ఒకసారి రేపటి అనాలిసిస్ చేసేటప్పుడు ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది అనేది అర్థం చేసుకొని దాని తర్వాత రేపు గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి అనేది అనుకున్నాం. చూద్దాం డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కానీ డైలీ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ ఉందని. డైలీ టైం ఫ్రేమ్లో ఒక అప్ ట్రెండ్ ఉంది. మనం ఏం చెప్పుకున్నాం, అప్ ట్రెండ్ దగ్గర రిజెక్ట్ అయింది, సెల్లర్ సెంటర్ అయ్యారు మార్కెట్లోకి, బ్రేక్ అయ్యి వస్తుందా లేదు రీట్రేస్ అయ్యి కిందకు వస్తుందా అనేది ఎలా చూడాలి అనేది లాస్ట్ వీడియోలో ఉంది, చెక్ చేయండి. రీట్రేస్ అయ్యి కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, వాల్యూమ్స్ బిల్డ్ అవ్వలేదు, హైల్లో బయర్స్ ఇంట్రెస్ట్ లేరు అని మనం అనుకున్నాం. వాల్యూమ్ సైకాలజీ ప్రకారం అలా లేదు, ప్రొజెక్షన్ ప్రకారం కూడా చెప్పాను. ఇవాళ డైలీ ఏం జరిగిందో చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోయింది, అప్ సైడ్ వెళ్ళింది, పై ఫస్ట్ పైకి వెళ్ళింది మూవ్.
ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ ఇదంతా ఎవరు చెప్పండి? బయింగ్ ప్రెజరే కదా. అప్ సైడ్ వెళ్తుందంటే ఏంటి? బయింగ్ ప్రెజర్ ఉంది మార్కెట్లో. ఇక్కడ బయర్స్ వచ్చారు, అది వెరైటీగా మనకి. బయర్స్ ఆల్రెడీ మార్కెట్లో బయర్సే ఉన్నారు, మళ్ళీ బయర్సే వచ్చారు, అది మనకి వెరైటీ కాదు. కానీ అక్కడి నుంచి ప్రైస్ కిందకి తెచ్చి క్లోజ్ చేశారు చూడండి. వీళ్ళు సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ చేస్తారు. సెల్లర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో ఎంటర్ అవ్వరు, ఎందుకంటే బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కదా, మనం సెల్ చేస్తే లాస్ అవుతాం అనేసి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ బయర్స్ కూడా ఆలోచిస్తున్నారు, అంత పైకి వెళ్ళింది కదా, ఇంకా పైకి వెళ్తుందో వెళ్ళదో, మరి సెల్లింగ్ ప్రెజర్ వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రైస్ వాల్యూమ్ లేకుండానే కిందకు వచ్చి క్లోజ్ అయింది. అంటే బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ లేరు ఈ ప్రైస్లో, అందుకని చిన్న ప్రాఫిట్ బుకింగ్ లా అయితే జరుగుతుంది. ఇది ఒక రీట్రేస్మెంట్ లాగా చూస్తున్నాం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఒక రీట్రేస్మెంట్ లాగే చూస్తున్నాను నేను కూడా. ఈ సైకిల్ అయితే అర్థమైంది కదా డైలీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఎంట్రీస్ ఎక్కడ రావచ్చు, సపోర్ట్ రేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి డ్రా చేసుకుందాం. డ్రా చేసుకోవడం కానీ అక్కడ ఏం జరిగింది సైకిల్ ఒకసారి బిల్డ్ చేసుకొని ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేద్దాం. మనం చెప్పుకున్నాం కదండి, ఇంత బుల్లిష్ మూవ్ ఉంది, ఇంత సెల్లింగ్ ప్రైస్ ఎలా క్రియేట్ అయింది అనేది లాస్ట్ 2 వీడియోల్లో మనం చెప్పుకున్నాం. ఎందుకు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది, అసలు అక్కడ రావడానికి కారణం ఏందని చెప్పుకున్నాం. మనం ఏమనుకున్నాం, మార్కెట్లో ఇంత రిజెక్షన్ జరిగింది కాబట్టి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఒక రేంజ్ చేయొచ్చు, లేదా లైట్ డౌన్ సైడ్ రావచ్చు, లైట్ ఫాల్ అయితే రావచ్చు అని అనుకున్నాం. అలానే మార్కెట్ జరిగిందా లేదా? మార్కెట్లో ఒక రేంజ్ లైట్ డౌన్ సైడ్ మూవ్ అయింది చూడండి. మార్కెట్లో ఒక రేంజ్ చేసింది, మార్కెట్ లైట్ డౌన్ సైడ్ వస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు చెప్పండి? మార్కెట్లో బుల్లిష్ ఉంది, సెల్లర్ సెంటర్, అంటే ఇద్దరు మార్కెట్లో కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇద్దరు మార్కెట్ ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఫైట్ జరుగుతుంది, ఎవరు విన్ అవుతారు అనేది మనకు అర్థం అవుతుందండి. నెక్స్ట్ ఒక పెద్ద క్యాండిల్ రావటం, గ్రీన్ రెడ్ వస్తుంది, అప్పుడు మనం ఎంట్రీ అటు సైడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. అక్కడి నుంచి నెక్స్ట్ నుంచి అటు సైడ్ ప్లాన్ చేయాలి మనం ఎంట్రీస్ని. ఇప్పుడు వరకు మాత్రం మనం అనుకున్నాం కదా, హైలో సెల్ చేద్దాం, లోలో బై చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఒక రేంజ్ చేసే ఛాన్స్ ఉంది మార్కెట్ అని చెప్పుకున్నాం. రేపు మార్కెట్ మనం ఎలా మరి సార్ రేపు మార్కెట్ ఎలా అనాలిసిస్ చేయాలి, రేపు న్యూట్రల్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే మాత్రం ఈ జోన్లో, ఈ లో ఈ హై, ఈ జోన్లో ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఈ ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈ జోన్లో కరెక్ట్ 24,000 ఈ 50 పాయింట్స్ రేంజ్ ఉంది కదా, 50-100 పాయింట్స్ ఈ మధ్యలో కరెక్ట్గా ఈ హైలో, ఈ డే హై దగ్గర, ఈ హై దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రైస్ అప్ సైడ్ రానియండి. ఫస్ట్ ఇక్కడ మార్కెట్ రిజెక్షన్ జరిగితే మన సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫాల్ రావచ్చు. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయితే మాత్రం నేను చెప్పాను కదా, ఈ హైలో దొరికితే సెల్ చేయడానికి ప్లాన్ చేయండి. లేదు సార్ ఇక్కడ ఈరోజు ఈ రేంజ్లో కనుక ప్రైస్ ఓపెన్ అయితే, ఓపెనింగ్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం బై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, సెల్లర్స్ ఉంటే ఖచ్చితంగా మార్కెట్ ఇది చేసేసి ఇలా బ్రేక్ చేసేవాళ్ళు, కిందకి తెచ్చి క్లోజ్ చేయగలిగేవాళ్ళు. ఇక్కడ బ్రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసేవాళ్ళు, కిందకి వచ్చి క్లోజ్ చేయగలిగేవాళ్ళు. కానీ అలా జరగలేదు, మార్కెట్ అలా జరగలేదు. అండ్ ప్లస్ దాంతోపాటు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయితేనే కాదు, ఓపెన్ అయితే సెల్లర్స్ అక్కడ కూడా ప్రెజర్ చూపించలేదు. కాబట్టి మనం అనుకున్న సపోర్ట్ జోన్లో మార్కెట్ వచ్చింది కదా, ఈ జోన్లో మన సెటప్ ప్రకారం బయింగ్ ప్లాన్ చేద్దామండి. ఈ జోన్లోకి వస్తే మాత్రం మనం బయింగ్ ప్లాన్ చేసుకుందాం. లేదు సార్ ఎక్కువ గ్యాప్ డౌన్ అయింది, ఈ రేంజ్ కంటే కింద గ్యాప్ డౌన్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఓపెన్ అయింది 24,440, 400 ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్. ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ రేంజ్ ఇక్కడ కింద ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ పైకి రానివ్వండి, ఈ రేంజ్ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. సెల్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ సెల్ సైడ్ వచ్చి బ్రేక్ అయితే, బ్రేక్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ జోన్లోకి బ్రేక్ కిందకు వస్తే ఇక్కడ మనం బై చేద్దాం. నేను చెప్తూ మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వదు అనంతరం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను దాన్ని ఇంకా డీటెయిల్గా మీకు బెటర్గా అర్థమయ్యేలా నేను వీడియో చేస్తాను.
ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ వస్తుంది, వచ్చాక ఇక్కడ తీసుకుందాం. లేదు సార్ ఓపెన్ అయింది కింద పోవాలండి, ఓపెన్ అవ్వగా కిందకు వచ్చేసింది అనుకోండి, వదిలేయండి దాన్ని మార్కెట్ని. బయింగ్ ఏమైనా వస్తే మీ సెటప్ ప్రకారం బై చేసుకోండి, ఏది కన్సల్టేషన్ జరిగితే మాత్రం. లేదు ఇలా ఫాల్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ వదిలేసేయండి. ఇలా కన్సల్టేషన్ జరిగి మీరు అనుకున్న ప్యాటర్న్ కానీ మీకు అనుకున్న సెటప్ వస్తే ఇక్కడ బయింగ్ ప్లాన్ చేయండి. ఇక్కడ వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. లైట్ గ్యాప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఓపెన్ అయితే హై క్రాస్ అవ్వకుండా ఓపెన్ అయితే మనం ఇక్కడ కానీ ఇక్కడ మనం అనుకున్న జోన్లో కానీ లేదా ఇక్కడ ఈ ప్రైస్ జోన్లో మనకు సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ అయితే మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ సెల్ ఎంట్రీ మంచి ప్రాఫిట్ ఎంట్రీ దొరికిద్దండి. లేదు మరి రాలేదు సార్ అంటే ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది, ఈ రేంజ్లో దొరికే ఛాన్స్ ఉంది. లేదనుకోండి అవాయిడ్ చేసేయండి మార్కెట్ని. న్యూట్రల్ లైట్ గ్యాప్ అప్ అయితే మాత్రం అవాయిడ్ చేసేయండి. లైట్ గ్యాప్ అప్ అయి ఫాల్ అయింది అనుకోండి, బై చేయండి, బై సైడ్ ఎంట్రీ చూసుకోండి. గ్యాప్ అప్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సెల్ ఎంట్రీకి ప్లాన్ చేయండి. లేదు హై గ్యాప్ అప్ అయిపోయింది, ఇక్కడ ఓపెన్ అయింది ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్ పైన కానీ ఓపెనింగ్ అంత హైలో ఓపెన్ అయింది అంటే మార్కెట్లో ఎవరు ఎంటర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. మనం మార్కెట్లో బయర్స్ వచ్చారు అందుకే ఓపెనింగ్ ఎంత పైన ఓపెన్ అయింది అని అనుకోని ఇది ఎవరైతే సెల్లింగ్ చూపించారో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్ళకపోతున్నారు, డౌన్ సైడ్ తీసుకెళ్ళకపోతున్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయితే మాత్రం అంటే ఇక్కడ పెద్ద క్యాండిల్ క్రియేట్ అయినట్టే కదా, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయినట్టే కదా. అప్పుడు మనం ఎలా చూడవచ్చు, కింద లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ బై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కావచ్చు క్లోజింగ్ రేంజ్ అవ్వచ్చు, ఇలా క్లోజింగ్ రేంజ్ అవ్వచ్చు, లేదా ఎక్కడ కూడా సరే నేను బై చేయడానికి ట్రై చేస్తాను. లేదు సార్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయింది, పైకి బ్రేక్అవుట్ అయింది, బై చేయండి. మనకి మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఎందుకంటే ఇంత సెల్లింగ్ ప్రెజర్ బయింగ్ ప్రెజర్ ఇద్దరు కన్ఫ్యూజ్లో పడిపోయారు కాబట్టి, మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఎవరైతే సెల్లర్స్ ఉన్నో వాళ్ళందరూ బై చేయాల్సి ఉంటుంది. మార్కెట్ బ్రేక్అవుట్లు వర్క్ అయితే ఇక్కడ ఇలాంటి చోట మంచి క్యాండిల్ కనుక వస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు మీ సెటప్ ప్రకారం వచ్చినా ఎంట్రీ తీసుకోవచ్చు. మనం అనుకున్నప్పుడు ఓవరాల్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. హై గ్యాప్ అప్ అయితే మాత్రం బై సైడ్ ప్లాన్ చేద్దాం, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లోలో బై చేద్దాం, న్యూట్రల్ ఓపెన్ అయినా సరే మనం లోలో బై చేయడానికి ట్రై చేద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ మనం అవాయిడ్ చేద్దాం, ఈ జోన్ మనం అవాయిడ్ చేసేసి ఈ రేంజ్లో దొరికితే బై చేద్దాం. అర్థమైందా? ఇది అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి అర్థమైంది సార్ అని. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్త ఛానల్ కదా, మాకు కూడా కొద్దిగా బూస్ట్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.